హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. మోనిష్ వాళ్ళ స్కూల్లో ఈరోజు ఫ్యామిలీ పిక్నిక్ అయితే ఉంది. అందరం కలిసి వెళ్తున్నాము. ఈరోజు డే ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే చూడొచ్చు. వీడియోస్ అన్ని నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను. సో ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ పిక్నిక్ టికెట్ అని ఆల్రెడీ మాకు 1 వీక్ ముందే ఇచ్చారు, కానీ నేను వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళాను. సో లాస్ట్ టైం మనీషాకి టికెట్ కలెక్ట్ చేసుకొని లోపలికి పంపించారు. సో ఈసారి పెద్ద పిల్లలు కదా, సో అవి ఏమి పట్టించుకోలేదు, లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి రాగానే ఇక్కడ ట్రాంప్లిన్స్ అయితే కనిపించాయి. ఇంకా మనీషా ఆగదు కదా, ఫస్ట్ అదే ట్రై చేస్తుంది. సో ఈ ట్రాంప్లిన్స్ కి అటు ఇటు సేఫ్టీ రోప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ రోప్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కడానికి చాలా బాగుంది. నార్మల్ గా ట్రాంప్లిన్స్ కి రౌండ్ సేఫ్టీ నెట్ ఉంటుంది, లోపల పిల్లలు జంప్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్రాంప్లిన్స్ ఏంటంటే ఓపెన్ గా ఉన్నాయి, కానీ సేఫ్టీ రోప్స్ ఉన్నాయి. సో వాళ్ళకి జంప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొంచెం హైకి వెళ్ళినా కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. మనీషాకి అయితే ఈ ట్రాంప్లిన్ బాగా నచ్చింది. యాక్చువల్ గా టైం లిమిట్ అంటూ ఏం పెట్టలేదు, సో పిల్లలు ఎంతసేపు అయినా జంప్ చేసుకోవచ్చు. హాట్ ఎయిర్ బెలూన్ స్లైడ్ అయితే ఇక్కడ ఒకటి పెద్దదైతే పెట్టున్నారు. సో లాస్ట్ టైం ఒక 2-3 అయితే పెట్టున్నారు, ఎందుకంటే లాస్ట్ టైం అందరూ చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు అందరూ పెద్ద పిల్లలు కదా, అందుకని ఎక్కువ పెట్టలేదు, జస్ట్ ఈ 2 మాత్రమే పెట్టారు. కానీ పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు, హయ్యర్ క్లాసెస్ కాబట్టి కొంతమంది రాలేదనుకుంటా. సో ఫుడ్ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చికెన్ సాసేజ్లు అవన్నీ రెడీగా ఉన్నాయి. సో ఆల్రెడీ కుక్ చేసి పెట్టున్నారు. సో ఇవి అయిపోతే మళ్ళీ రెడీగా పెడతారు. అండ్ అలాగే ఇక్కడ ఫ్రెష్ జ్యూస్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. టేబుల్స్ అరేంజ్ చేశారు, మనం చక్కగా టేబుల్స్లో వెళ్ళి కూర్చొని తినొచ్చు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 3 PM నుండి 6 PM వరకు ఉంటుంది. యాక్చువల్గా అవుట్డోర్లో ఈ ఫ్యామిలీ పిక్నిక్ అరేంజ్ చేశారు. సో ఎండ ఎక్కువగా ఉంది అండ్ ఇట్లా మనకి టెంట్స్ కానీ ఏదైనా షెల్టర్ కానీ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో పిల్లలు ఎండలోనే పర్ఫామ్ చేస్తున్నారు. మనీషా ఏజ్కి తగ్గట్టు ఇక్కడ యాక్టివిటీస్ ఏం లేవు. సో ఈ ట్రాంప్లిన్ ఒకటే బాగా నచ్చిందనమాట. సో అందుకే ఒక 10 minutes 15 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ ట్రాంప్లిన్ దగ్గరే ఉంటున్నారు అందరు చిన్న చిన్న పిల్లలు.
ఇక్కడ లూడో గేమ్ అయితే ఆడుతున్నారు. సో కిడ్స్ అండ్ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నారు గేమ్లో. సో పేరెంట్స్ ఓన్లీ 3 మెంబర్సే ఉన్నాము. సో ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అయ్యి ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో వెళ్ళి దూరం మేము. మోనిష్ నాతో ఉండను అన్నాడు, ఆపోజిట్ టీంలో ఉన్నాడు. సో వాళ్ళు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారనమాట. సో నేను వేరే అమ్మాయిల గ్రూప్లో వెళ్ళి జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నాకైతే ఈ గేమ్ రూల్స్ అసలు ఏమీ తెలియదు. సో పిల్లలు ఆడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్టివ్గా ఉందామని అనుకున్నాను. యాక్చువల్గా ఆ డైస్ రోల్ చేసేసిన తర్వాత నెంబర్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క కలర్ మూవ్ అవుతూ వెళ్ళాలి కదా. యాక్చువల్గా ఒకసారి ఒక కలర్ మూవ్ అవుతున్నారు అండ్ ఇంకొకసారి ఇంకొక కలర్ మూవ్ అవుతున్నారు. అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. యాక్చువల్గా ఆ టీచర్ కొంచెం మెయింటైన్ చేయలేకపోయాడు. ఇంకొక సపోర్టివ్గా టీచర్ వచ్చి ఆ డైస్ వేయడము, వీళ్ళు మూవ్ అవ్వటం చూసుకుంటే బాగుండేది. అండ్ మైక్ కూడా లేదు కాబట్టి మాకు ఆ నెంబర్స్ సరిగ్గా వినిపించట్లేదు. సో ఏదో గజిబిజి గందరగోళంగా ఆడుతున్నాము. లాస్ట్ టైము టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అందుకే ఒక్కొక్క గేమ్ దగ్గర 2-3 టీచర్స్ ఉండి జాగ్రత్తగా గేమ్ని ఆడిచ్చారు. కిడ్స్కి పేరెంట్స్కి ఫుట్బాల్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో హైయర్ క్లాసెస్ ఎక్కువ మంది ఉండటం వల్ల మోనిష్ ఇంట్రెస్ట్ చూపించలేదు, ఈసారి ఆడలేదు. సో మోనిష్ వెళ్ళలేదని వాళ్ళ డాడీ కూడా వెళ్ళలేదు. ఈసారి కూడా కిడ్స్ కంటే పేరెంట్సే బాగా ఆడుతున్నారు. ఈసారి కూడా సేమ్ జుంబా ఇన్స్ట్రక్టరే ఉన్నారు, కానీ ఈసారి జుంబా డాన్స్ అంత హుషారుగా లేదనిపించింది. స్టార్టింగ్లో కిడ్స్ వచ్చి జాయిన్ అయ్యారు, కానీ కాసేపు వేసి వెళ్ళిపోయారు. సో తర్వాత ఓన్లీ పేరెంట్స్ మాత్రమే మిగిలిపోయారు. ఎంతైనా లాస్ట్ వీకే చాలా హుషారుగా అందరూ డాన్స్ చేశారు. చిన్న చిన్న పిల్లలు కాబట్టి బాగా వచ్చారు. ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు కదా, ఈ డాన్స్ వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో నేను కూడా లాస్ట్లో వెళ్ళి జాయిన్ అయ్యాను. అండ్ ఇక్కడ యోగా క్లాస్ కూడా తీసుకుంటుంది ఒక టీచరు. సో యోగా మ్యాట్స్ కొన్ని అక్కడ ఉన్నాయి తీసుకున్నారు, లేదా వాళ్ళు ఓన్గా తెచ్చుకున్న మ్యాట్స్ తీసుకొని అక్కడ యోగా క్లాస్లో అయితే జాయిన్ అయ్యారు. ఈ ఎండ లేకుండా ఉండింటే ఇంకాసేపు ఉండేవాళ్ళం, కానీ బాగా ఎండ ఎక్కువగా ఉంది, బాగా టైర్డ్ అయిపోయారు. సో అందుకని ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే మనీషా మెక్డానల్డ్స్కి వెళ్ళాలనింది. సో అందుకే మెక్డానల్డ్స్కి వచ్చి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో దండి ఇవాళ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.